ఉపేంద్ర అడ్వకేట్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ ప్లస్ బీఆర్ఎస్ నేత. సో ఏంది ఈ ఈడీ విచారణ ఏంది? ఏసీబీకి అప్పటికే తల్లిపరికేదు, మళ్ళీ ఈడీ విచారణ. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఈరోజు ఇన్వెస్టిగేషన్ పిలిచినారు. ఈడీ వాళ్ళ ఎఫ్ఐఆర్ దేని ప్రాతిపదికన అయింది అంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన అయిందని చెప్తున్నారు. ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిందో ఆ ఎఫ్ఐఆర్లో 13(1)B కింద ఒకటి పెట్టారు, 405, 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఒకటి పెట్టారు సెక్షను, తర్వాత కాన్స్పిరసీ 120B కింద పెట్టారు. అయితే ఈ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మేము వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేస్తే దాంట్లో తీర్పు చెప్తూ హైకోర్టు ఏమన్నదంటే ఈ సెక్షన్స్ అప్లికబుల్ కాకపోయినప్పటికీ కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి అధికారి ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమని అన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు ఒప్పుకునేట్టు కాదు కదా. కాకపోతే ఇవాళ ఏంటంటే అత్యుత్సాహంతో మీడియాలలో లేదా సోషల్ మీడియాలను లేకపోతే మామూలు మీడియాలను ఏమవుతుందంటే రకరకాలుగా దాన్ని ప్రచారాలు చేయడం జరుగుతున్నది. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా నీకు కోర్టులో అన్ని విచారణ చేపట్టిన తర్వాత సాక్ష్యాలు వచ్చిన తర్వాత అవన్నీ నిజమైనాక కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అతను దోషి కాదు, తప్పు చేసినట్టు కాదు. అయితే నిన్న సుప్రీంకోర్టులో కూడా మీరు చేసిన క్వాష్ పిటిషన్ ని రిటర్న్ తీసుకున్నారు. సో ఆ సందర్భంలో కూడా కోర్టు అసలు ఏం చెప్పింది? అదే ఏమడిగినారు వాళ్ళు, ఇక్కడ సంబంధించిన సెక్షన్ల మీద ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పినారు ఆర్గ్యుమెంట్స్. ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ సంబంధించింది కానీ ఇది కేసు సెక్షన్స్ ఇవన్నీ అప్లికబుల్ కావు అనేది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్నది కాబట్టి హైకోర్టు జడ్జి తీర్పు ఇచ్చినాడు కాబట్టి హైకోర్టు ఇచ్చిన దాంట్లో మేము ఇంటర్ఫియర్ కామని చెప్పినారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఏమి ఆర్డర్ చేయలేదంటే సరే మాకు ఇంకొక అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో మేము విత్డ్రా చేసుకున్నాం. అది వాళ్ళు డిస్మిస్ చేయలేదు సుప్రీంకోర్టు. కాబట్టి మళ్ళీ మాకు రాజ్యాంగబద్ధంగా మాకు ఏ రైట్స్ ఉన్నాయో ఎక్కడ అవకాశాలు ఉంటాయో అవన్నీ మేము ఎత్తుక్కోవాలి కదా. ఇట్లా ఏ కేసు పెడితే ఆ కేసు పెడితే ముందుకు పోతా అంటే కాదు కదా. కాబట్టి మేమేం చేసినామంటే మేమే సొంతంగా మేము ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ ప్రసార మాధ్యమాలలో ఏం ప్రచారం చేశారు, డిస్మిస్ చేశారని చెప్పారు. డిస్మిస్ చేయలేదు. అది ఇప్పటికి కూడా ఈడీ వచ్చింది. ఈడీ పెట్టిన కేసులు కనుక మనం చూస్తే ఒకసారి ఈ దేశంలో ఇప్పటివరకు 5,297 కేసులు అయినాయి గత 10 సంవత్సరాలలో. దాంట్లో ఏమైంది, కేవలం 40 కేసులు మాత్రమే ప్రూవ్ అయినాయి. 40 కేసులు అంటే ఎంత పర్సెంటేజ్? 2% కూడా జరగట్లే. కాబట్టి ఈడీ దేశవ్యాప్తంగా ఈడీ కేసులు ఎఫ్ఐఆర్లు అయినంత మాత్రాన బుక్ అయినంత మాత్రాన వాళ్ళంతా దోషులు కాదు, దొంగలు కాదు. అనేక రాజకీయ పార్టీల నాయకుల మీద అయినాయి. ఏ రాజకీయ పార్టీ నాయకుని దగ్గర పైసలు రికవరీ చేయలేదు కదా. ఎవరిని కూడా పెద్ద జైలుకు, ఇప్పుడు ఈడీ కింద ఎఫ్ఐఆర్ అయితే జైలుకు పంపవచ్చు. ఇప్పుడు మీరు కూడా పంపవచ్చు కూడా, మా నాయకుని కూడా పంపుతారో ఏమో రేపో ఎల్లుండో. కవితక్క గారిని కూడా పంపడం జరిగింది. అంటే మీరు పంపినంత మాత్రాన మేము దొంగలమా? కాదు కదా. కాబట్టి దాని తర్వాత ట్రయల్ ఉంటుంది, ట్రయల్స్ సాక్ష్యాలు ఉంటాయి, కోర్టు వారి ముందు అన్నీ జరిగిన తర్వాత శిక్ష పడ్డప్పుడు కదా వాళ్ళు దోషులయ్యేది. కాబట్టి ఇప్పుడు ఏమైనా విచారణ మాత్రమే ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ వచ్చింది. ఈడీ వచ్చినంత మాత్రాన మేము దోషులం కాదు, ఈడీ వచ్చినంత మాత్రాన మేము దొంగలం కాదు. అది ఫైనల్ అయిన తర్వాత లెక్క. కాబట్టి ఈ స్టేజ్లో మీడియా వాళ్ళు కానీ మిగతా సమాజం కానీ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈడీ విషయానికి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నాయకత్వాన్ని నిన్న కూడా చూసాం. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ఆయన ఏం చేశారు, అరవింద్ కేజ్రీవాల్ మీద మళ్ళీ అతని ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఎందుకు, ఢిల్లీలో రేపు ఎలక్షన్ వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ చాలా బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి రేపు ఢిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళ యొక్క పెత్తనం అనేది ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఢిల్లీలో. కాబట్టి ఏంది, మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ లోపల వేసేస్తే దాంతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ రాకుండా వీళ్ళు వస్తే వాళ్ళ పెత్తనం మొత్తం దేశవ్యాప్తంగా ఉంటుంది కదా. కాబట్టి దేశానికి మెడకే, దేశానికి రాజకీయంగా గుండెకాయ లాంటిది ఢిల్లీ, మెడకాయ లాంటిది ఉత్తరప్రదేశ్. ఈ గుండెకాయను పట్టుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఈడీని మళ్ళీ అతని మీద ప్రయోగిస్తున్నారు. ఇక్కడ కూడా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, కవితక్క కానీ, హరిచన కానీ మీకు ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నది, దీన్ని బలహీనపరచాలి అంటే ఈడీని ప్రయోగించాలి. అక్కడ మమతా బెనర్జీ, అక్కడ పోతే సమాజ్వాదీ పార్టీ, ఇంకొకడ ఆర్జే లల్లూ ప్రసాద్ యాదవ్,
ఇట్లా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలని పునాదుల్ని కదిలించి వాటిని లేకుండా చేస్తే ఈ దేశవ్యాప్తంగా ఉండేది నేషనల్ పార్టీస్ ఉంటే వాళ్ళని ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి అనే పాలసీలో పోతున్నట్టు మనకు కనపడతా ఉంది. ఒకవేళ అదే నిజం కాకపోతే మీరు ఇచ్చిన కేసులన్నింటిలో మరి శిక్షలు పడాలి కదా వీళ్ళందరికీ, ఎందుకు పడట్లేదు? మనీ రికవరీ కావాలి కదా, ఎందుకు కావట్లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బతీయనికే వాళ్ళు ఈడీ రూపంలో వచ్చినారు. వాళ్ళు ఏసీబీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం, ఈడీ ఏమో కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అండర్స్టాండింగ్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీని బలహీనపరచాలనే కోణంలో ఈరోజు కేటీఆర్ గారు ఒక బలమైన నాయకుడిగా ఎదిగి వస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు, అసెంబ్లీలో కానీ బయట కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ లేకపోతే హామీలను కానీ వాళ్ళు చేస్తున్న తప్పిదాలను కానీ బ్రహ్మాండంగా హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఊపిరి మెసిలే పరిస్థితి లేదు కాంగ్రెస్ నాయకులకి. కాబట్టి 100% ఇది రాజకీయ పొలిటికల్ వెండెట్టా అంటున్నాం మేము, రాజకీయ ప్రతీకార చర్యలుగా మేము చూస్తూ ఉన్నాం అంటున్నాం.